రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ట్రక్కుల సేవలను నిలిపివేయాలన్న నిర్ణయంతో తమ జీవనోపాధి ప్రమాదంలో పడిందని కొసిగి మండలానికి చెందిన రేషన్ ట్రక్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తూ సేవలందించిన తమను ఇప్పుడు విస్మరించటం బాధాకరమని వారు తెలిపారు. కేవలం చాలీచాలని జీతాలతో కొన్ని నెలలుగా జీతాలు లేకపోయినా ప్రభుత్వ విధిని నిబద్ధతతో నిర్వహించిన తమపై కూటమి ప్రభుత్వం కనీసం జాలి చూపలేదని ఆరోపించారు. రేషన్ సరుకులు ప్రజల ఇంటికే చేర్చే సేవను నిలిపివేయటం వృద్ధులు, బాధితులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని కొసిగి మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ తిక్కస్వామికి అందజేశారు. అలాగే ఈ 18 నెలలు మాకు ఇంకా గడువు ఉంది కాబట్టి ఈ 18 నెలలు పూర్తిగా చేసుకొని అలాగే ఇంకా ముందుకు కంటిన్యూగా చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా కుటుంబాలు దీనివల్ల ఆధారపడి ఉంది కాబట్టి అలాగే మాకు హమాలి కూడా వాళ్ళ కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నది. మమ్మల్ని నమ్ముకొని ఇవన్నీ పనిచేస్తున్నారు. మరి వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టుకుంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్మి మూటలు మూసి వాళ్ళు కూడా పెద్ద జీతాలు కూడా కాకుండా కేవలం 5,000 రూపాయలు మాత్రమే వాళ్ళ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఏదో మాకు కూడా కంటిన్యూ ఉంటుందనే ఆశతోనే ఈ పని చేసుకుంటూ వచ్చినాము. కానీ గవర్నమెంట్ ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకొని మాకెంతో బాధ కలిగించిన విషయం ఇది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకసారి మమ్మల్ని గుర్తించి మేము ఏదైనా తప్పు చేస్తే మాకు వెంటనే శిక్ష విధించండి. కానీ ఏ తప్పు చేయలేకుండా మమ్మల్ని అందరినీ ఇలాగ తీయడం అనేది మంచిది కాదు. కాబట్టి మీరు ఇది ఒకసారి అర్థం చేసుకోవాలని మా ఎండీ తరఫున అందరికీ కోరుకుంటున్నాం సార్.